ప్రజలపై మరోసారి పెట్రోల్ వడ్డనకు రంగం సిద్ధమైంది. రాబోయే 2-3 వారాల్లో పెట్రోల్ ధరలు లీటర్కు 10 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్టు ఆర్థిక రంగ నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే లీటర్పై 3 రూపాయలు పెంచినప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంకా భారీ నష్టాల్లోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కూడా పెరగడంతో మరోసారి ధరలు పెంచక తప్పని పరిస్థితి ఉందని అంటున్నారు. ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం వసూలు తాత్కాలికంగా నిలిపేసింది. అలాగే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా తమ లాభాలను వదులుకొని అధిక వ్యయాన్ని సొంతంగా భరించాయి. ఇంధన ధరలను 3 రూపాయలకు పెంచక తప్పలేదు. అయినప్పటికీ ఈ స్వల్ప పెరుగుదల కంపెనీల రోజువారీ నష్టాలను కొంతమేర తగ్గించిందే తప్ప పూర్తిగా తొలగించలేకపోయింది. ప్రతిరోజు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 1700 కోట్ల రూపాయలు నష్టపోతున్నట్టు అంచనా. గత 10 వారాల్లో లక్షల కోట్లు నష్టపోయినట్టు కేంద్రం అంచనా వేసింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్యాకేజ్ ఇచ్చే ప్రసక్తే లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో మరోసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ వడ్డనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరల పెంపుపై నిరసనలు భగ్గుమంటున్నాయి. కేంద్రం తీరును విపక్షాలు తప్పుబడుతున్నాయి. మా బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి, ఆల్రెడీ 3 రూపాయలు పెంచితేనే ఆ ఎఫెక్ట్ చాలా రంగాలపై పడింది. హోల్సేల్ మార్కెట్ పై పడి నిత్యావసరాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ 10 రూపాయలు అంటే ఆ ఎఫెక్ట్ ఇంకా చాలా ఎక్కువగా ఉండబోతోంది. మొన్న 3 రూపాయలు, ఇప్పుడు 10 రూపాయలు. ఇంక ఇది కంటిన్యూ అవుతుందా? అసలు ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి? నిన్న పెంచిన 3 రూపాయలు కేవలం ఆరంభం మాత్రమే. రానున్న రోజుల్లో అంటే 2-3 వారాల్లో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఆర్థిక నిపుణులు, కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం. నిన్న పెరిగిన 3 రూపాయల పెట్రోల్ ధరతో ఇప్పుడు ఉన్న ఆయిల్ కంపెనీలకి వస్తున్న నష్టాలు భర్తీ అయ్యే శాతం కేవలం 10% మాత్రమే అని మాత్రం అంచనాలు ఉన్నాయి. సో ఎందుకంటే ఈ ప్రస్తుతం అంతర్జాతీయంగా మార్కెట్లో ఇటు ముడి చమురు బ్యారెల్ ధర $106 నుంచి $110 ఉంది. సో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ పైన 10 రూపాయల నష్టం, లీటర్ డీజిల్ పైన 30 రూపాయల వరకు కూడా ఆయిల్ కంపెనీలు నష్టాన్ని ఒక రోజుకి భరించాల్సిన పరిస్థితి. సో సుమారు రోజుకి ఇటు 1700 కోట్ల వరకు కూడా 1000 కోట్ల నుంచి 1700 కోట్ల వరకు కూడా నష్టం వస్తుంది. ఒక త్రైమాసికంలో 3 నెలల వ్యవధిలో 1,00,000 కోట్లకు పైగా నష్టాన్ని ఇప్పటికే యుద్ధం ప్రారంభమై 75 రోజులు అవుతుంది. సో ఈ గడిచిన 70 రోజుల్లో ఈ బ్యారెల్ చమురు ధరలు పెరగడం, సో వాటి ప్రభావం ఆయిల్ కంపెనీలపై పడడంతో సుమారు 1,00,000 కోట్లకు పైగా నష్టాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ యుద్ధం ప్రారంభానికి ముందు పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా యుద్ధం ప్రారంభానికి ముందు ఏవైతే లాభాలు ఉన్నాయో ఆ లాభాలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయి పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి కంపెనీలు. సో ఇప్పుడు ప్రజలపైన భారాలు మోపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో రానున్న రోజుల్లో పెట్రోల్ పైన, డీజిల్ పైన కూడా ఇటు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగబోతున్నాయి. దానికి ముఖ్యంగా ఒకేసారి పెంచితే ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్న కోణంలో కొద్దిగా ముఖ్యంగా ఈ అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా ఇటు ప్రైవేట్ ఈ చమురు కంపెనీలకు వస్తున్న నష్టాల ఆధారంగా ఈ ధరల పెరుగుదల ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రజల్ని ఈ పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకునే దిశగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా ఒక క్యాంపెయిన్ అనేది ప్రారంభమైంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూటిలైజ్ చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం, ఇటువంటి క్యాంపెయిన్స్, ఇటు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, ఇటువంటి క్యాంపెయిన్స్ ప్రారంభమయ్యాయి. మరోపక్క విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. పెంచే పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలన్న డిమాండ్ని విపక్షాలు చేస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి అయితే, తగ్గించే పరిస్థితులు అయితే కనపడడం లేదు. రానున్న రోజుల్లో ఇంకా ఈ పెట్రోల్, డీజిల్ ధరల భారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది సామాన్యులపైన. ఇప్పటికే ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ముఖ్యంగా అన్ని రంగాలపైన కూడా ప్రభావం పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు అన్నీ కూడా ప్రతి రంగం పైన కూడా ట్రాన్స్పోర్టేషన్ పైన ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి సో ప్రతి రంగానికి సంబంధించిన వస్తువు, ఎసెన్షియల్ కమోడిటీస్కి సంబంధించిన వస్తువులన్నిటిపైన కూడా ధరలు పెరుగుతాయి. కాబట్టి సో వాటి ప్రభావం సామాన్యులపైన తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే మిగతా దేశాలతో పోలిస్తే భారత్లో చాలా తక్కువగానే పెంచాం. ఎందుకంటే మిగతా దేశాల్లో ఈ యుద్ధం ప్రారంభమైన నుంచి సుమారు $3 నుంచి $5 వరకు కూడా ఇటు ముడి చమురు ధరలు పెరిగాయి. కానీ భారతదేశంలో పక్కన పాకిస్తాన్, అలాగే బంగ్లాదేశ్, శ్రీలంక వీటితో పోలిస్తే భారత్లో తక్కువగానే పెట్రోల్, డీజిల్ ధరలు ఆస్ట్రేలియా సహా మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువగానే పెంచామంటున్నారు. సో ఆచితూచి ప్రజలపైన ఈ భారాలు మోపే విషయంలో కూడా
చాలా జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. కానీ పెరుగుదల అయితే మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ దిశగా నష్టాలు వస్తున్నాయి కాబట్టి సో వీటిని ఈ చమురు కంపెనీలో భరించలేవు కాబట్టి సో ఖచ్చితంగా ప్రజలపై భారాలు పడే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ గోపీకృష్ణ.